Hi friends, welcome to MS Astrology. సో ఫిబ్రవరి మంత్లీ ప్రెడిక్షన్స్ 2024 ఇయర్ కోసము ఎలా ఉన్నాయో అన్ని రాసుల వాళ్ళకి చూద్దాం. అండ్ ముఖ్యంగా మనకి గ్రహాలన్నీ సవ్యస్థితిలోనే ప్రయాణం చేస్తున్నాయి. అంటే ఏ గ్రహము కూడా వక్రించి లేదు, వక్రస్థితిలో ఏవి లేవు. సో ముఖ్యంగా మన 5 గ్రహాలు వక్రించేది కదా. సో ఇవన్నీ బాగున్నాయి. గురుబలం బాగుంది, కుజుడు ఉచ్చపట్టుంటున్నాడు అండ్ శని స్వక్షేత్రంలో. సో ఏంటంటే మేజర్ ప్లానెట్స్ అన్నిటికీ కూడా మంచి బలంగా ఉన్న కారణంగా ఈ నెల అందరికీ కూడా పెద్ద నెగిటివ్ రిజల్ట్ లేకుండా బెటర్గా ఉండే అవకాశాలు బాగుంటాయని చెప్పచ్చు. అయితే ఎక్కువ గ్రహాలు శని కంట్రోల్లో ఉండబోతున్నాయి ఈ నెలంతాను. సో గురువు కానీ, రవి కానీ అండ్ కుజ, బుధ, శుక్ర ఇట్లాగా గ్రహాలన్నీ కూడా కొంతవరకు శని కంట్రోల్లోనే ఉంటాయి. దాంతో ఏంటంటే కొంత స్లోగా ఉంటుంది ప్రతిదీను. అనుకున్నది ఏది అంత ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. అఫ్కోర్స్ ఇది అన్ని రాసుల వాళ్ళకి అప్లికబుల్. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో ఈ స్లోనెస్ అనేది ఉండొచ్చు. ఓకే, చూద్దాము. సో మేషం వాళ్ళకి ఎలా ఉండబోతోంది, మేషం మీరు రాశి తీసుకుంటారా లగ్నం తీసుకుంటారా, సో మేషం వాళ్ళకి ఎలా ఉండబోతోందనే చూద్దాం. మీకు అదృష్టము బాగుందని చెప్పచ్చు. ఎందుకంటే మీ రాశి నుంచి వారి లగ్నం నుంచి గురువు ప్రయాణం చేస్తున్న కారణంగా గురువు శుభ ఫలితాలని ఇవ్వడానికి అత్యంత అవకాశాలు బాగున్నాయి. సో సలహాలు, మనకి రావాల్సిన గైడెన్సు, సో మనని సపోర్ట్ చేసేవాళ్ళు, వీళ్ళ సపోర్ట్ తోటి మనము అంటే ఒక మంచి సలహా వల్ల కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సో లైఫ్లో మంచి లక్ష్యం వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎవరైనా జాబ్ చేంజ్ అవుదాం అనుకుంటే. ఎందుకంటే మీకు మోస్ట్ ఆఫ్ ద ప్లానెట్స్ 10 and 11లోనే ట్రాన్సిట్ అవుతున్నాయి కాబట్టి ఫినాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా బాగుంది. స్టూడెంట్స్కి సంబంధించి మీ పిల్లలకి సంబంధించిన బాధ్యతలు అంటే వాళ్ళ వివాహానికి సంబంధించి కానివ్వండి, చదువులకు సంబంధించి కానివ్వండి, పిల్లలకి సంబంధించిన బాధ్యతలు కొంతవరకు ఈ నెల మీరు షేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టడము ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లానే ఎవరైనా సరే విదేశాలకి విద్య కోసము వెళ్ళాలనుకుంటే లేదా మీ పిల్లల్ని పంపించాలనుకుంటే అటువంటి ప్రయత్నాలకి అనుకూలంగా ఉంది ఈ మంత్, ఫిబ్రవరి మంత్ అని అయితే చెప్పచ్చు. సో ఫినాన్షియల్ గెయిన్స్ బాగానే ఉన్నాయి. బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ అన్ని రకాలుగాను బాగున్నాయి. కాకపోతే అనుకున్నది అనుకున్న టైంకి పూర్తవదు. సో ఎస్పెషల్లీ జాబ్ ట్రయల్స్ కానీ ఓ ప్రమోషనో ఇంక్రిమెంటో ఎక్స్పెక్ట్ చేసినా మీ టార్గెట్స్ని రీచ్ అవ్వాలన్నా కూడాను కొంతవరకు పనులు కాస్త వాయిదా పడుతూ ఉంటాయి, స్లోగా ఉంటుంది. అండ్ అయితే శుభకార్యాలకి చాలా బాగున్న టైము. అంటే ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే సో కొంత మంచి రోజులు మొదలుగానే ఈ నెలంతా కూడాను అనుకూలత బాగుందని చెప్పచ్చు మేషం వాళ్ళకి. ఆరోగ్యానికి సంబంధించి కూడా పెద్ద ఇబ్బందులు ఏవి లేవు. సో ఓవరాల్గా ఈ మంత్ మేషం వాళ్ళకి బాగుందని చెప్పచ్చు. దెన్ వృషభం వాళ్ళకి ఎలా ఉండబోతోంది. వృషభం వాళ్ళకి ప్రయాణాలు, సో ట్రావెలింగ్ అనేది కొంచెం ఎక్కువే కనిపిస్తోంది. లాంగ్ డిస్టెన్స్, షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఉంది. అట్లానే మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఇంకొంచెం ఎక్కువ కష్టపడే అవకాశం ఉంటుంది. ఆ కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. అది మీరు బిజినెస్ ఫీల్డ్లో ఉండనియండి, జాబ్లో ఉండనియండి, సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళైనా సరే అందరికీ కూడాను ఆపర్చునిటీస్ వైజు బాగుందనే చెప్పచ్చు. అండ్ కొత్తగా బిజినెస్ ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే తప్పకుండా మీ సొంత ప్రయత్నంతో ఇండిపెండెంట్గా బిజినెస్లు స్టార్ట్ చేసుకోవాలి. ఏదో చిన్న ప్రయత్నంతో అని అనుకుంటే దానికి అనుకూలత బాగుంది. ఫినాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి, బట్ ఖర్చులు కూడా ఆ విధంగానే ఉంటాయి. మీకు ఎక్స్పెండిచరు తీర్థయాత్రల కోసము, అలానే లైక్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్, ఫారెన్ ట్రావెలింగ్కి సంబంధించిన ఖర్చులు కొంత ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లానే ఎవరైనా సరే ఇటువంటి ఆస్ట్రాలజీ లాంటివి నేర్చుకోవాలనుకున్నా సో మొదలు పెట్టడానికి ఈ వృషభం వాళ్ళకి అంటే ఏదైనా సరే శాస్త్ర సంబంధమైనది ఒక మంత్రం తీసుకోవాలన్నా ఏది చేయాలన్నా కూడాను మీకు ఇది అనుకూలత చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంత రవిశనులు కలిసినప్పుడు మనకి శాస్త్ర సంబంధమైన విషయాలు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి అవకాశము ఇస్తుందని అయితే చెప్పచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే కొంతవరకు ఇంటిలో ప్రశాంతకరమైన వాతావరణం అనిపించదు ఉన్నట్టు. సో ఏదో ఒక విధంగా
అంటే ప్రొఫెషనల్ లైఫ్లో బాగానే ఉంటుంది, కానీ ఇంట్లో ఉన్నప్పుడు మటుకు ఏదో ఒక చిన్న చిన్న అశాంతి, ఇబ్బంది పడ్డం అనేది ఉంటుంది. కాస్త మీరు హనుమాన్ చాలీసా చదువుకోండి ఇంట్లో ఉన్నప్పుడు, లేదా మీకు నచ్చిన దైవానికి సంబంధించిన మంత్రాన్ని ఏదో ఒక టైంలో అట్లీస్ట్ మార్నింగ్ టైం ఒక 10 మినిట్స్ అయినా దానికి స్పెండ్ చేసినట్టయితే ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఇంటి వాతావరణం కూడా మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ మిథునం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో మిథునం వాళ్ళకి కొన్ని సడన్ చేంజెస్ రావడానికి అవకాశం ఉంది. దేనికి సంబంధించి? సో ముఖ్యంగా ఈ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా, అంటే ఎక్స్పెక్ట్ చేసి రాకపోవచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ఇంక్రిమెంట్లు కానీ జాబ్ చేంజెస్ కానీ వాటికి పాసిబిలిటీ ఉంది. ఫినాన్షియల్ గ్రోత్ స్లో అండ్ స్టడీగానే ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్స్ కూడా పెద్ద గొప్పగా ఉండవు. అండ్ ఎస్పెషల్లీ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఏ పని మొదలుపెట్టినా సరే నిదానంగానే అవుతుంది. అండ్ బంధువులు కలవడము, సో శుభకార్యాలు, సో ఈ విధంగా మిథునం వాళ్ళకి కొంత ఇంటి బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు ఎక్కువ టైము మీ ఫ్యామిలీకి, పిల్లలకి ఇవ్వాల్సిన కారణంగా కొంత మీ ప్రొఫెషనల్ లైఫ్ మీద కాస్త కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. బట్ ఏదైనా కూడా జాబ్ చేంజ్ అవ్వడానికి ఆపర్చునిటీస్ బాగున్నప్పటికీ అనుకున్నంత ఫాస్ట్గా ఏం అవ్వవు, కొంచెం టైం తీసుకుంటాయి. కాబట్టి మీరు ఈ ఫిబ్రవరి నెలంతా కూడాను మీకు సేవింగ్స్కి పాసిబిలిటీస్ బాగానే ఉన్నాయి. సో కాబట్టి ఈ మిథునం వాళ్ళకి కొంతవరకు ప్రయాణాలలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అట్లానే లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్, ఎస్పెషల్లీ ఎవరైనా టెంపుల్స్ విజిట్ చేయాలన్నా ఇది ఉంటే మటుకు ఈ నెల దాన్ని పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీకు ఎందుకంటే కొంతవరకును ట్రావెలింగ్, అది కూడా దూరంగా ఉండే టెంపుల్స్ని విజిట్ చేయడానికి దానికి అవకాశాలు బాగున్నాయని చెప్పచ్చు. అండ్ ఇంకొకటి, మీ ప్రజెంటేషన్ స్కిల్స్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కారణంగా మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్లో బెటర్ ఆపర్చునిటీస్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇల్లు కొందామన్నా, వెహికల్ తీసుకుందామన్నా, సో పిల్లల కోసము ఏదైనా ప్లాన్ చేద్దామన్నా అన్నీ కూడా వాయిదా పడతాయి. సో కాబట్టి ఈ నెలంతా కూడాను మీరు ముఖ్యమైన పనులు, నేను ఈ నెల లోన్కి అప్లై చేయాలో, ఇల్లు కట్టుకోవాలో, కొనాలి, చేయించాలి, లేదా పిల్లల చదువు కోసం ప్లాన్ చేయాలి, అలాంటివి కొంచెం ఆగండి. ఎందుకంటే మొత్తం ప్లానెట్స్ అన్నీ శని కంట్రోల్లోనే ఉన్నప్పుడు మనం ఏది చేద్దాం అనుకున్నా వాయిదా పడతాయి. కాబట్టి కొంత పేషెన్సీ లెవెల్స్ మంచిగా ఉంచుకోగలిగితే ఈ వాయిదా పడ్డా కూడాను సక్రమంగా పూర్తవడానికి అవకాశం ఉంటుంది. సో ఫినాన్షియల్లీ ఇట్స్ ఏ బెటర్ అనే చెప్పచ్చు, ఎక్సలెంట్ ఏం కాదు. సో అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది ప్రతి అంశంలోనూ అని చెప్పచ్చు. దెన్ కర్కాటకం వాళ్ళకి ఎలా ఉంది? సో కర్కాటకములో, కర్కాట రాశి కానీ లగ్నం కానీ పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు నచ్చిన సంబంధం కుదరడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే శుభకార్యాలకి సంబంధించిన నెల ఈ నెల, ఫిబ్రవరి నెల అని మీకైతే చెప్పచ్చు. ఎందుకంటే గ్రహాలు ఈ బిజినెస్ మొదలు పెట్టడానికి కానీ, వివాహానికి కానీ, వివాహం కుదరడానికి కానీ, మీకు కానీ, లేదా మీరు పెళ్లి కాని వారైతే మీకు, లేదు మీకు పిల్లలు ఉన్నారు వాళ్ళ వివాహం కోసం ప్రయత్నిస్తున్నామనంటే దానికి అనుకూలత చాలా బాగుందని చెప్పచ్చు. సో కర్కాటకం వాళ్ళకి ఏంటంటే ఇదంతా కూడాను సెలబ్రేషన్ టైం లాంటిది. సో శుభకార్యాల్లో పాల్గొనడము, శుభకార్యాలు చేయడము, అండ్ వాటి కోసం ఖర్చు పెట్టడము, సో బాగుంటుంది. అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా మీరు ఎటువంటి కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉన్నా మీకు చదువుకు సంబంధించిన విషయాలలో అన్నీ ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఎస్పెషల్లీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అలానే కర్కాటకం వాళ్ళకి కొంతవరకు ఫినాన్షియల్లీ చిన్న చిన్న ఇబ్బందులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రకరకాల కార్యక్రమాల్లో మీరు అటెండ్ అవ్వడము, ఖర్చు పెట్టడము చేయడం వలన కొంతవరకు ఈ నెల మీ సేవింగ్స్ అనేవి ఇబ్బంది పడవచ్చు. సో ఫైనాన్షియల్గా కొంచెం బెటర్గా ఈ నెల మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఎవరైనా సరే కొత్తగా రియల్ ఎస్టేట్ లాంటి దానిలో ఎంటర్ అవ్వాలన్నా, లేదు కొత్తగా ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలన్నా ఈ పూర్తి నెల మీకు అవకాశాలు చాలా బాగున్నాయని చెప్పచ్చు. ఎందుకంటే ఎస్పెషల్లీ పబ్లిక్ ప్రొఫైల్స్లో వర్క్ చేసేవాళ్ళు, లైక్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో కానీ, లేకపోతే పబ్లిక్ సర్వీస్లో ఉన్నవాళ్ళు, సో గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా అనుకూలత చాలా బాగుంది. అండ్ కర్కాటకంలో ఎవరైనా కూడా ఏదైనా నామినేటెడ్ పొజిషన్స్ కానీ పదవి ఆశిస్తున్న వాళ్ళకి ఈ అవకాశాలు బాగున్నాయి. గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది.
సో కర్కాటకం వాళ్ళకి ఏంటంటే గుర్తింపు, రికగ్నైజేషను అండ్ సో మీరు చేసిన పనికి అప్రిసియేషను, వీటికి సంబంధించిన విషయాలలో అద్భుతంగా ఉందని చెప్పచ్చు. కొంచెం మనీ మ్యాటర్స్లోనే చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి. అలానే ఈ నెల పెట్టుబడులు అంటే ఇన్వెస్ట్ చేయడానికి అంత అనుకూలమైన నెల ఏం కాదు. ఎందుకంటే మీరు తీసుకుందాం అనుకున్నవన్నీ కూడాను కొంత డిలే అవుతాయి కాబట్టి ఇంటిని కొనాలన్నా లేదా ఇంటికి సంబంధించిన డెవలప్మెంట్ ఏదైనా చేసుకోవాలన్నా లేదా ఒక స్థలమో ఇల్లు అమ్మి తీసుకోవాలన్నా అవన్నీ వాయిదా పడతాయి. కాబట్టి కొంతవరకు అటువంటి పనుల విషయంలో అయ్యే డిలేని మీరు ముందుగానే కాస్త ఊహించి దాని ప్రకారం ప్లాన్ చేసుకోవడం మంచిది. అండ్ సింహం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సింహం వాళ్ళకి మీరు ఏది మాట్లాడినా సో ఎలా కమ్యూనికేట్ చేసినా గొడవల్ని ఇన్వైట్ చేసినట్టే ఉంటుంది. అంటే ఫిబ్రవరి నెల మీకు పెద్దగా అనుకూలంగా లేదు. సో కుటుంబ సభ్యులతో, భార్యాభర్తల మధ్యలో, అలానే బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో సో ఏదో తెలియని ఒక ఇబ్బందికరమైన వాతావరణం, సో అక్కర్లేని వాటికి అపోహలు, గొడవలు, సో చిన్నవో పెద్దవో అనారోగ్య సమస్యలు, సీజనల్గా వచ్చే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ అట్లానే ఖర్చులు మనం దేనికి పెడుతున్నామో కూడా అర్థం కాదు. ఎందుకంటే చాలా నచ్చింది కదా, ఇది చాలా ఉపయోగపడుతుంది కదా అని మీకు తెలియకుండానే అక్కర్లేని వాటి కోసం అనవసర ఖర్చులు పెట్టడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో కాబట్టి గొడవలు, ఖర్చులు, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి కాస్త ఇబ్బందులు ఉన్నాయి. అట్లానే ప్రొఫెషనల్ లైఫ్ కోసము అంటే మీరు జాబ్ చేస్తూ ఆన్ సైట్ బయటికి వెళ్ళడానికి ప్రయత్నించాలనుకుంటే ఆ ప్రయత్నాలు అనుకూలిస్తాయి చాలా కష్టపడ్డ తర్వాత. ఎందుకంటే అనుకోకుండా ఇప్పుడు మీరు వీసాలు అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఈ మంత్ ఒకవేళ మీరు సింహ లగ్నమో రాసో అయినట్టయితే మీరు కొంతవరకు శని భగవానుడికి కాస్త తైలాభిషేకం చేసుకోవడము, అట్లనే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవడం ఇలాంటివి చేసుకుని ఆ తర్వాత అప్లై చేస్తే వస్తాయి. ఎందుకంటే విదేశీ ప్రయాణాలలో ఇబ్బందులు, అడ్డంకులు అండ్ అంటే వెళ్ళడానికి అవకాశం ఉన్నప్పటికీ ఎంతో కష్టపడితే కానీ పనులు పూర్తవవు. ఏదో ఒక విధంగా అడ్డంకులు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇంట్లో పెద్దవాళ్ళకి చిన్న చిన్న హెల్త్ రిలేటెడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. హాస్పిటల్ ఎక్స్పెండిచరు, ట్రావెల్ ఎక్స్పెండిచరు కనిపిస్తోంది. సో ఓవరాల్గా చెప్పాలంటే సింహం వాళ్ళకి జరుగుతున్న ట్రాన్సిట్ అనేది ఏమాత్రమూ అనుకూలంగా లేదు. సో కొంత దైవ ప్రార్థన బాగున్నది. ఏంటంటే ఇష్టదైవాన్ని సందర్శించుకునే అవకాశం ఉంటుంది, టెంపుల్స్ విజిట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. సో అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి అంటే పూజ, హోమాలో వీటిలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. సో అదొక్కడే కొంచెం బాగున్నది. సో ఈ ఫిబ్రవరి మంత్ అంతా కూడాను మీరు మీ మాట తీరు, కమ్యూనికేషను ఇటువంటి విషయాల్లో ఇబ్బంది రాకుండా ఉండాలి. ఖర్చులు తగ్గాలి అని అంటే కొంత శనికి, కుజుడికి కాస్త మీకు అంటే మంగళవారం నాడు ఇంట్లో ఎర్రటక్షంతో పూజ చేసుకోవడం కానీ, అష్టోత్తరము సుబ్రహ్మణ్య స్వామికి, అట్లానే శనికి కొంత ప్రదక్షిణాలు చేసి తైలాభిషేకం చేసుకోవడం శని భగవానుడికి, ఇలాంటివి చేయడం ద్వారా బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ కొత్తగా పెళ్లి కుదరడము, ఎంగేజ్మెంట్ అవ్వడము లేదా కొత్తగా లవ్ రిలేషను ఇటువంటి వాటిల్లో గొడవలు అవ్వడానికి, మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ కమ్యూనికేషన్ని ఇబ్బంది లేకుండా సరైన విధంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మాట్లాడగలగడం అనేది మంచిది. ఎందుకంటే నిజము కానిది అపోహ అయినది ఇటువంటి వాటి వలన కొంత పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు రావడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. అండ్ కన్య వాళ్ళకి ఎలా ఉండబోతోంది? కన్య వాళ్ళకి బ్రహ్మాండంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే అన్ని విధాలా కలిసి వచ్చే కాలమే. కొంచెం ఖర్చులు పెడతారు, బట్ అవి కూడా మంచి వాటి కోసమే. శుభకార్యాల నిమిత్తం ఖర్చు పెడతారు అండ్ శుభకార్యాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ భూములు కొనుక్కోవడానికి, డెవలప్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి మీకు ఈ నెల ఆపర్చునిటీస్ చాలా మొదలవుతాయి. కొత్తగా దా ఫీల్డ్లో ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయినా సో రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొంతవరకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అండ్ స్పెక్యులేషన్గా చేసే బిజినెస్లు వాళ్ళకి అంత గొప్పగా ఏం లేదు. సో లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకునే వాళ్ళకి బాగానే ఉంది. ప్రొఫెషనల్ లైఫ్లో పని భారం పెరుగుతుంది, కానీ మీరు ఊహించిన దానికన్నా సక్సెస్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఒక జాబ్ కోసం బెటర్ శాలరీ, బెటర్ పొజిషన్ కోసము మీరు ప్రయత్నిస్తుంటే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్స్ లైక్ మీకు ఈ నెలంతా కూడా పార్టీ టైం లాంటిదని చెప్పచ్చు. అఫ్కోర్స్ చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్స్ కాస్త లేట్ అవ్వడం ఉన్నా కూడాను
ఫైనాన్షియల్గా బాగుంది, ఇంక్రిమెంట్స్ రావడానికి అవకాశం ఉంది, బిజినెస్ చేసుకునే వాళ్ళకి బాగుంది, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి బాగుంది, సో విద్యా సంస్థలో నడిపే వాళ్ళకి బాగుంది. సో ఓవరాల్గా ఏ జాబు ఏ బిజినెస్ ఏదో అయినా కూడాను మీకు ఓవరాల్గా టైం అంతా బాగుందని చెప్పచ్చు. ఎందుకంటే గ్రహాలు మీకు శుభస్థానాలలో ట్రాన్సిట్ అవడంతో పాటు పాపస్థానాలలో కూడా శని లాంటి గ్రహం ట్రాన్సిట్ అవడం వల్ల అనవసరమైన ఖర్చులు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. పెట్టే ఖర్చు కూడా మంచి శుభకార్యాల నిమిత్తము, అంటే ఓ బంగారం కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం, ఇంట్లో వాళ్ళకి మంచి జరగడానికి చేసేవి, అంటే ఫర్ ఎడ్యుకేషన్ కానీ దీనికోసం కానీ అలాగా శుభప్రదమైన ఖర్చులే తప్పించి అనవసరమైన ఎక్స్పెండిచర్ అనేది ఉండదు. సో కాబట్టి కన్య వాళ్ళకి మీకు అన్ని రకాలుగా ఆపర్చునిటీ బాగుంది. సో బిజినెస్ మొదలు పెట్టాలన్నా, లైఫ్ డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి, ఇప్పటివరకు జాబే చేశాను, నేను ఏదైనా సొంత ప్రయత్నంతో బిజినెస్ చేసుకోవాలి, లేదు పిల్లల్ని చదువు నిమిత్తం విదేశాలకు పంపించాలి, లేదు శుభకార్యాలు చేసి పంపించాలి, సో వీటన్నిటికీ కూడా అనుకూలత చాలా బాగుంది. సో చిన్న చిన్న ఇబ్బందులు తప్పించి కన్య వాళ్ళకి ఓవరాల్గా అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లోనూ బాగుంది. కాస్త బంధువులతోటి కొంచెం జాగ్రత్త, ఎందుకంటే అన్ని రకాలుగాను బాగున్నా ఒక 10% అక్కర్లేని గొడవలు, వివాదాలు, అవమానించబడము ఇలాంటివి రావడానికి పాసిబిలిటీ ఉంది. అదో 10%. కాబట్టి అటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సో తులారాశి వాళ్ళకి ఆర్ లగ్న మీరు ఏది చూసుకుంటే అది ఎలా ఉందనే చూద్దాము. సో మీకు అన్ని రకాలుగాను చాలా బాగుందనే చెప్పచ్చు. ఎందుకంటే తుల వాళ్ళకి ఆపర్చునిటీస్ బాగున్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ బాగున్నాయి, అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి, అండ్ అట్లానే పిల్లలు వాళ్ళ చదువులు, వాళ్ళ అభివృద్ధి, శుభకార్యాలు, అండ్ అట్లానే ఫైనాన్షియల్ గెయిన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా భూ సంబంధమైన బిజినెస్లో ఉన్నవాళ్ళు, సో కన్స్ట్రక్షన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ కానీ భూ సంబంధమైన వాటికి కలిసి వచ్చే అవకాశం అని చెప్పచ్చు. మీరు ఏదైనా లోన్ అప్లై చేసుకోవాలి, ఇంటికి సంబంధించిన విషయాలలో ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్ళాలి, ఒక వెహికల్ కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలంటే తుల వాళ్ళకి చాలా బాగుంది. ఎందుకంటే మీకు గ్రహాలు ఎక్కువ 4 and 5 చతుర్థము పంచమంలో ట్రాన్సిట్ అవుతున్న వల్ల అనుకున్నవన్నీ కొంత లేట్ అవుతుంది. చెప్పాను కదా శని ఇంట్లోనే అన్ని గ్రహాలు కూర్చున్నాయి కాస్తని. సో కాబట్టి కొంచెం డిలే అయినా కూడాను అద్భుతమైన ఫలితాలు రావడానికి, అది మీ ప్రొఫెషనల్ లైఫ్లో అవ్వనియండి, పర్సనల్ లైఫ్లో అవ్వనియండి, సో అన్ని వైపుల నుంచి కూడా తుల వాళ్ళకి చాలా బాగుంది. కలిసి వచ్చే కాలం అంటారు కదా, సో అటువంటి కలిసి వచ్చే కాలము అని చెప్పచ్చు. సో ఒక ప్రమోషన్ రావాలన్నా, ముఖ్యంగా ఇంటికి సంబంధించి పర్మిషన్స్ కోసం అప్లై చేసుకునేవాళ్ళు, బిజినెస్కి సంబంధించి పర్మిషన్స్ కోసము, ట్రేడ్ లైసెన్సెస్ అప్లై చేసుకోవాలనుకున్న, గవర్నమెంట్ నుంచి ఏదైనా సరే మీరు పర్మిషన్ తీసుకోవాలనుకుంటే ఈ మొత్తం నెల మీకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. శత్రువుల మీద విజయం, సో ఇది కూడా బాగుంది. కాకపోతే బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో, భార్యాభర్తల మధ్యలో అనవసరమైన వాటికి, ముఖ్యంగా డబ్బుల దగ్గరికి వచ్చేటప్పటికి మనీ విషయంలో గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది. అట్లానే మీకు కొంతవరకును చిన్న చిన్న హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా ఫుడ్ పాయిజనింగ్ రిలేటెడ్, కొంచెము ఆహారానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, అవేం పెద్దవి కాదు, చిన్నవి, బట్ మీ లైఫ్ స్టైల్కి సంబంధించిన హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో కొంతవరకు సఫర్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. సో ఈ తులారాశి వాళ్ళకి ఏంటంటే కెరియర్ ఆపర్చునిటీసు, ఇంటికి సంబంధించినవి అన్నీ కూడా అనుకూలత చాలా బాగుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మీకున్న ఎనర్జీ అనేది మీకున్న పనులకు సరిపోతున్నట్టు అనిపించదు. సో ఎందుకంటే రకరకాల కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయి ఉండడం వలన కొంత శారీరక శ్రమ, అలసట, సో ఇబ్బందులు కాస్త కనిపిస్తాయి. ఎందుకంటే అందరికీ మీరే కావాలి, సో పిల్లల బాధ్యత, ఇంటికి సంబంధించిన వాళ్ళు, అండ్ అట్లానే బంధువులు, సో ఇదంతా కూడా మీకు ఈ మంత్ అంతా కూడాను మీ ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ అన్ని విషయాలలో మీరు చాలా బిజీగా, ఇన్ ఏ పాజిటివ్ వే, అంటే మంచి కోసం బిజీగా, కష్టపడడం అని కాదు, కాకపోతే అంత దానిలోనూ కొంత శారీరక శ్రమ, ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి చాలా బాగుంది. మీరు ఏ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో అయినా ఉండనియండి, మీకు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకోవాలంటే ఈ మంత్, ఫిబ్రవరి మంత్ అనేది చాలా బాగుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగుంది, జాబ్ ట్రయల్స్కి బాగుంది, క్యాంపస్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళకి బాగుంది. సో ఓవరాల్గా దిస్ ఇస్ లైక్ ఏ కంప్లీట్ మంత్ అంతా అన్ని రకాలుగాను పాజిటివ్గానే ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న గొడవలు, ఇటువంటి ఇబ్బందులు మాత్రము ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఇష్టదైవాన్ని,
ఎందుకంటే గురు సంచారం ఒక్కటే కొంత ఇబ్బందిగా ఉంది మీకు. సో ఇష్టదైవాన్ని ప్రార్థించడము, గురువారం నాడు ముఖ్యమైన కార్యక్రమాలు పెట్టుకోకపోవడం, అంటే అగ్రిమెంట్లు, సో లేకపోతే పెళ్లి సంబంధాలు, సో ఇటువంటి వాటిలో గురువారం నాడు మటుకు ఇంపార్టెంట్ పనులు పెట్టుకోకండి. మిగిలిన రోజులు మీకు అన్నీ బాగానే ఉంటాయని చెప్పచ్చు. అండ్ వృశ్చికం వాళ్ళకి, వృశ్చిక రాశి వారి లగ్న వృశ్చికం వాళ్ళకి ఆపర్చునిటీస్ బాగున్నాయి. దేనికి? యూజువలీ ఇండిపెండెంట్గా వర్క్ చేసుకునే వాళ్ళకి, సొంత వ్యాపారాలు, సొంత కన్సల్టింగ్ సర్వీసెస్, సొంతంగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా పని చేసుకునేవాళ్ళు, అంటే మనం ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ రిలేటెడ్ కూడా అనుకోవచ్చు. సో పంటలు, అటువంటి పంటలకు సంబంధించిన దాని మీద డిపెండ్ అయ్యి ఉండే బిజినెస్లు అన్నీ కూడా అనమాట. ఇవన్నిటికీ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయని చెప్పచ్చు. అండ్ ఎవరైనా గవర్నమెంట్ సర్వీస్కి ఎగ్జామ్ రాయాలన్నా, అప్లై చేయాలన్నా, లేదు కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలన్నా, ఇంటి కోసం చేసే ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ లైఫ్లో, అంటే బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా కొత్తగా పార్ట్నర్షిప్లోకి వెళ్ళాలనుకుంటే బాగుంది, మీకు మంచి పార్ట్నర్ దొరికే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా కమ్యూనికేషన్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే మీడియా, సోషల్ మీడియా, కమ్యూనికేషను, టెలికామ్స్, ఇట్లా ఉన్నవన్నీ కూడాను అనుకూలత బాగుందని చెప్పచ్చు. అందులోనూ మీ మాట తీరు, మీ కమ్యూనికేషను మీకు బెటర్ ఆపర్చునిటీస్ తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. సో ప్రమోషన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంచెం డిలే అవుతుంది, కానీ కష్టపడ్డ ఫైనల్ రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ట్రావెలింగ్ ఉంటుంది, లాంగ్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఉంటుంది. ఫారెన్ ట్రావెల్ చేసే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు, అండ్ అనుకోకుండా మనం అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా వాయిదా పడ్డము, కష్టపడ్డము ఉంటుంది. ఎక్స్పెండిచర్ యాజ్ యూజువల్గా కొంచెం బాగానే ఉంది మీకు. గురువుగారు మారే వరకు వేరే ఆప్షన్ ఏం లేదు. కొంచెం ఖర్చులు కనిపిస్తాయి, కుటుంబం కోసం అని, పిల్లల కోసం అని, సో విదేశాలకు వెళ్ళడానికని ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే లోన్స్ కోసం ట్రై చేయాలి, ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రయత్నించాలి, మేము పెద్ద మొత్తంలో బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాము, సో అన్నప్పుడు మీకు మంత్ ఆఫ్ ఫెబ్ అనేది కొంతవరకు అటువంటి వాటికి అనుకూలంగా ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ కూడా మీకున్న ఎనర్జీ, తెలివితేటలతోటి ఓవర్కమ్ చేసి తప్పకుండా, ముఖ్యంగా మీ మాట తీరు, ద వే యూ కమ్యూనికేట్ విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, కొత్త ఆపర్చునిటీస్ని తెచ్చి ఇచ్చే అవకాశము బాగుందని చెప్పచ్చు. సో వృశ్చికం వాళ్ళకి కొంత అధిక ఖర్చులు తప్పించి అన్ని రకాలుగాను మీకు కూడా అనుకూలంగానే ఉంది. సో ఫైనాన్షియల్ గెయిన్స్ బాగానే ఉన్నాయి. అండ్ అట్లానే సపోర్ట్ చేసేవాళ్ళు, సలహాలు ఇచ్చేవాళ్ళు, వీళ్ళ నుంచి కూడా మీకు బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే శుభకార్యాల నిమిత్తము కొంత ఖర్చు కనిపించిన ప్రయత్నాలు అన్నీ కూడాను వాయిదా పడ్డం అనేది వీళ్ళకి కొన్ని ఇబ్బందులు కలిగించే అంశాలలో అదొకటి అనమాట. ఇల్లు కొనాలన్నా, అమ్మాలన్నా కూడా కాస్త లేట్ అవుతూ, పోస్ట్పోన్ అవుతూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇవన్నీ డిలే అయినట్టు అనిపించిన అల్టిమేట్గా సక్సెస్ని చూడడానికి అవకాశము చాలా బాగుంది. సో పెద్దగా నష్టమేం లేదు, సడన్గా సర్ప్రైజ్లు ఏం లేవు, అన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకునే విధంగానే. కాకపోతే మీరు ఒక వారంలో అవుతుందనుకుంటే 2 వారాలు పడుతుంది, అంతకుమించి పెద్దగా ఇబ్బంది ఏం లేదు వృశ్చికం వాళ్ళకని చెప్పచ్చు. పాపం వృశ్చిక రాశి వాళ్ళకి ట్రాన్సిట్లో ఎక్కువ కొంచెం ఇబ్బంది పడేది ఈ రాశి వాళ్ళే అనమాట, రాశి వారి లగ్న. అండ్ ధనస్సు వాళ్ళకి ఎలా ఉంది? సో ఇట్స్ టైం, ధనస్సు వాళ్ళు మీరు మీ మంచి అన్ని విధాలుగాను, సో ఫైనాన్షియల్గా బాగుంది, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ బాగున్నాయి, అండ్ పిల్లలు వాళ్ళకి సంబంధించిన విషయాలలో అభివృద్ధి చాలా బాగుంది, ఫినాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యంగా బిజినెస్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి మనం చెప్పచ్చు. ఎందుకంటే జాబ్లో ఉండే వాళ్ళకి మహా అయితే ఇంక్రిమెంటో, లేకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసిన పొజిషనో, కొంత మీరు అనుకున్న దాంట్లో, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో 10% తగ్గి మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రమోషన్స్ కానీ, శాలరీ పెరగడం కానీ, జాబ్ చేంజ్కి పాసిబిలిటీస్ బాగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ చేసి పెడతాడు, బికాస్ ద కేతు ట్రాన్సిటింగ్ యువర్ 10th హౌస్ కాబట్టి. బట్ స్టిల్ మీరు ఏంటంటే కొంచెం ఆడ్ అవర్స్లో పనిచేయాల్సి రావచ్చు. కానీ ఫారెన్ రిలేటెడ్ ఎవరైనా జాబ్ నుంచి ట్రై చేస్తున్నట్టయితే బాగుంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి మీ ప్రయత్నాలన్నీ కాస్త నిదానంగానే ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఈ వీసా రిలేటెడ్ ప్రాసెస్కి సంబంధించినవి కూడా, అది కూడా ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ, జాబ్ నిమిత్తం కానీ కొంతవరకు డిలేస్ ఉంటాయి. కాకపోతే ఫినాన్షియల్లీ బాగుంది. అండ్ భూ సంబంధమైన వ్యవహారాల్లో ఉండేవాళ్ళు, కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి అన్నీ
వాళ్ళకి బాగుందని చెప్పచ్చు. ఎడ్యుకేషన్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంది. అండ్ మీడియాకి సంబంధించి సోషల్ మీడియా ఇది కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా సాటర్న్ ఇంట్లో ఎక్కువ ఉన్నప్పుడు అవన్నీ స్లోగా రిజల్ట్ ఇస్తాయి, కానీ నెగిటివ్ రిజల్ట్ ఇవ్వవు. స్లో రిజల్ట్ ఇచ్చే పాసిబిలిటీనే ఉంటుంది. సో హెల్త్ విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బందులు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఈ ధనస్సు వాళ్ళకి అన్ని రకాలుగాను ఆపర్చునిటీసు, గుర్తింపు అండ్ ప్రొఫెషనల్ లైఫ్లోనూ పర్సనల్ లైఫ్లోనూ పెద్ద ఇబ్బందులే ఉండవు. కాకపోతే బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో, భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న విషయాలలో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్లు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ట్రావెలింగ్ చాలా బాగుంది. షార్ట్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్కి చాలా బాగుంది. హాలిడేస్ ప్లాన్ చేసుకునే వాళ్ళు. కాకపోతే ఎగ్జామ్స్ టైం కాబట్టి స్టూడెంట్స్ మటుకు మీరు మీ గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోవాలంటే ఏం లేదు, బాగానే ప్రిపేర్ అయిపోయాం కదా అన్న అశ్రద్ధతో ఉండద్దు. సో ఇంకొంచెం శ్రద్ధ పెట్టి చదవండి. సో మీ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ప్రోగ్రెసివ్గానే ఉంది అని చెప్పచ్చు. అండ్ మకరం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? మకరం వాళ్ళకి నా కష్టమే నాకు ఫలితము అనుకోవాల్సిందే. ఎందుకంటే మీరు ఎంత కష్టపడతారో అంతకన్నా ఒక 10% తక్కువే వస్తుంది తప్పించి ఎక్కువ రాదు. ఎందుకంటే మీరు ప్రొఫెషనల్ లైఫ్లో ఎక్కువ ఎఫర్ట్సే పెట్టాలి, లాంగ్ అవర్స్ పనిచేయాలి. ఇంటికి సంబంధించిన విషయాలలో అటువంటి బాధ్యతలే వస్తాయి. కాకపోతే మీకు శుభకార్యాలకి చాలా బాగుంది. సో మ్యారేజ్ కుదరలేదు, పెళ్లి కోసం చూస్తున్న వాళ్ళకి కుదరడానికి అవకాశం ఉంది. సో మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. అండ్ సెలబ్రేషన్స్కి చాలా బాగుంది. కానీ రకరకాల కార్యక్రమాలతో బిజీగా ఉండడం వల్ల మీకు టైం తక్కువ, పని ఎక్కువ అన్నట్టు ఉంటుంది. ఈ నెలంతా కూడాను ఖర్చులు పెద్దగా ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే ఎంత కష్టపడి మనం చేసింది ఏమిటి అని అంటే ఏదో వాళ్ళకి హెల్ప్ చేసాము, మనకేదో వచ్చింది అన్నట్టు ఉంటుంది తప్పించి ఉండదు. అండ్ ఎస్పెషల్లీ బిజినెస్కి సంబంధించిన ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు, మీరు ఏ కైండ్ ఆఫ్ బిజినెస్లో ఉన్నా, అది ఇంటర్నేషనల్ ట్రేడ్ దగ్గర నుంచి ఏదైనా అవ్వనియండి, అంతా కూడా నిదానంగానే ఉంటుంది, స్లోగానే అవుతాయి. సో మనం హడావిడి పడినంత మాత్రాన పనులు పూర్తవ్వవు, ప్రతిదీ పోస్ట్ పోన్ అవుతున్నట్టే అనిపిస్తుంది. సో ఈ కారణంగా ఏంటంటే ఒక్కొక్కసారి మీరు పర్సనల్ లైఫ్లో కానీ బిజినెస్ ఫీల్డ్స్లో కానీ ఈ ఫినాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ అనే వాటిలో కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు అనుకున్న ప్లాన్ ప్రకారం పనులు జరగకపోవడం వల్ల, రోజులు పెరగడం వల్ల మీరు వేసుకున్న బడ్జెట్లు అనేవి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మీ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ మీడియా, అంటే నా ఉద్దేశంలో మీడియా ఇన్ ద సెన్స్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్కి సంబంధించిన వాళ్ళు, మీరంతా కూడాను కొంత ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనీ స్పెండ్ చేసేవాళ్ళు ఇటువంటి ఫీల్డ్స్లో కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే గుర్తింపు బాగా వస్తుంది. సో అంటే లైక్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో, హాస్పిటాలిటీ ఇటువంటి వృత్తి ఉద్యోగాలలో ఉన్న వాళ్ళకి పర్సనల్గా ఫేమ్ అనేది, గుర్తింపు అనేది రావడానికి అవకాశం చాలా బాగుంటుందని చెప్పచ్చు. సో గవర్నమెంట్ పర్మిషన్స్లో అన్నీ డిలే అవుతాయి. అండ్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొంత ప్రోగ్రెసివ్గానే ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంత నిదానంగానే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీ శ్రద్ధ, కష్టపడడము అనేది పెంచుకోవాలి. ఎందుకంటే ఈ నెలంతా కూడాను చేద్దాంలే, చూద్దాంలే అనే ఆ లేజినెస్ అనేది ఎక్కువ అవుతుంది. సో పని చేయాలని ఉత్సాహం తక్కువగా ఉంటుంది, చేయాల్సిన పని ఎక్కువగా ఉంటుంది. సో ఈ కారణంగా ఏంటంటే మీరు కొంతవరకు శనివారం నాడు దగ్గరలో ఉండే నవగ్రహాల టెంపుల్కి వెళ్ళి కాస్త శని చుట్టూ 19 ప్రదక్షిణాలు చేసి, కొంత తైలాభిషేకము ముందు కాళ్ళ మీద, తర్వాత తల మీద పోసి శని భగవానునికి కొంత ప్రసన్నం చేసుకున్నట్టయితే ఇటువంటి ఇబ్బందులు లేకుండా మీకు మిగిలిన అన్ని విషయాల్లో సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కెరియర్ ఆపర్చునిటీస్ అట్ పీక్ లెవెల్, అంటే ఇన్ని ఇబ్బందుల మధ్యలో కూడా కెరియర్కి సంబంధించిన ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. సో మీకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మనీ, ఫినాన్షియల్ గెయిన్స్ విషయంలో మటుకు అంత తొందరగా మీకు అంటే మీరు అనుకున్నంత సంతృప్తికరంగా అయితే ఉండదని అయితే చెప్పచ్చు. అండ్ కుంభం వాళ్ళకి ఎలా ఉంటుంది? సో కుంభం వాళ్ళకి కష్టపడ్డము ఎక్కువ. ఇందాక మకరం వాళ్ళకి నేను కష్టపడిన దాంతా ఓ 10% తగ్గుతుందని చెప్పాను కదా, మీకు 50% తగ్గుతుంది. మీరు ఎంత కష్టపడతారో అందులో సగం రిజల్ట్ రావడం కూడా కష్టం. ఖర్చులు ఎక్కువ, గొడవలు ఎక్కువ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, మీరు ఒక మాట అంటే వాళ్ళకి ఇంకోటి కన్వే ఇబ్బంది పడ్డము. సో గ్రహాల స్థితి మీకు ఈ నెలంతా కూడా
పెద్ద అనుకూలంగా ఏం లేదు. కాకపోతే ఆ అదృష్టం ఏంటంటే బాగున్నది, ఖర్చులు కొంచెం కంట్రోల్ అవుతాయి. కష్టపడ్డం అయితే ఉంటుంది. కష్టపడ్డము, తిరగాల్సి రావడము, జర్నీలు, వాటిలో ఇబ్బందులు, సో ఇటువంటి వాటిలో ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఏంటంటే అనవసరమైన ఖర్చులు కొంతవరకు తగ్గుతాయి. కానీ ఏదైనా కూడాను ఈ నెలంతా కూడా మీకు కొంత ఇబ్బందికర వాతావరణం ఉందనే చెప్పచ్చు. కొంతవరకు పెద్దవాళ్ళ సలహా తీసుకోగలిగే అవకాశం ఉంటుంది. అండ్ దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళడం, కొంత మీరు గుడి చుట్టూ కాస్త ప్రదక్షిణాలు వీలైతే 16 చేయండి. 16 ప్రదక్షిణాలు చేసి మీ ఇష్టదైవానికి దండం పెట్టుకుని ఇబ్బంది పడకుండా ఉండేలా చూడమనండి. ఎందుకంటే వ్యయస్థానంలో ఎక్కువ గ్రహాలు సంచరిస్తున్నప్పుడు టెంపుల్ విజిట్ చేయడము, గుళ్ళకు వెళ్ళడము, గుడికి సంబంధించిన సేవ చేయడము, లేదా పూజ చేసుకోవడము, ప్రదక్షిణాలు చేయడము, ఇటువంటి వాటి వలన మనం ఎక్కువ ఇబ్బంది పడకుండా బయటపడే అవకాశాన్ని ఆ భగవంతుడు ఇస్తాడని చెప్పచ్చు. అయితే ఫారెన్ ట్రావెల్కి సంబంధించి ప్రయత్నించే వాళ్ళకి కొంత ఇబ్బందులు అనే చెప్పచ్చు. ఈ నెల మీరు వాయిదా వేసుకుని వచ్చే నెల అటువంటి కార్యక్రమాలు పెట్టుకుంటే మంచిది. ఈవెన్ ఇల్లు కట్టుకోవాలన్నా, లోన్ తీసుకోవాలన్నా, ఏం చేయాలన్నా కూడాను ఫిబ్రవరి నెల అంతగా మీకైతే అనుకూలంగా లేదు. కాబట్టి అటువంటి విషయాలను వాయిదా వేయండి. కష్టపడడం తప్ప, తిరగడం తప్పించి పనులు పూర్తయ్యే అవకాశాలు లేవు. ఇబ్బందులు, గొడవలు, అవమానాలు, సో అన్ని సమస్యలు మనకే వచ్చాయా ఏమిటి అన్నట్టు ఉంటుంది ఈ మంత్ ఆఫ్ ఫిబ్రవరి 2024. నేను ఆఖరి రాశి మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. మీనరాశి వాళ్ళకి 50% బాగుంది, 50% బాగాలేదు. సో కెరియర్ ఆపర్చునిటీస్ బాగుంటాయి, ఫినాన్షియల్ గెయిన్స్ బాగానే ఉంటాయి. అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. లోన్స్ కావాలంటే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్యాంకింగ్ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ జాబ్ ఆపర్చునిటీస్లో ప్రయత్నిస్తున్న సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళవు. సో అక్కర్లేని గొడవలు, అనవసరమైన ఇబ్బందులు ఉంటాయి. ఫైనాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి. అంటే మీరు ఇంతకుముందు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ని మనీ రూపంలో మార్చుకోవాలనుకుంటే లాభదాయకంగానే ఉంటుంది. కాకపోతే అమ్మాలన్నా కొనాలన్నా లేటే అవుతాయి, మనం అనుకున్నట్టు ఏం పూర్తవ్వవు. సో కాకపోతే ఏంటంటే శుభకార్యాలకి బాగుంది. శుభకార్యాలకి ఖర్చు పెట్టడం కానీ, పార్టిసిపేట్ చేయడం కానీ, అండ్ ట్రావెల్కి సంబంధించి బాగుంది. పిల్లలు వాళ్ళ చదువులు, వాళ్ళని సెటిల్ చేయడము, సో ఇటువంటి ఆపర్చునిటీసు, కార్యక్రమాలు మొదలు పెట్టడానికి ఈ మంత్ అంతా బాగుందని చెప్పచ్చు. సో మీకు ఆపర్చునిటీస్ బాగున్నా అవేవి కలిసి వచ్చే కాలమేం కాదంటే ఎదురుగుండా 4 జాబ్ ఆపర్చునిటీలు ఉన్నాయి, బిజినెస్ ఆపర్చునిటీలు ఉన్నాయి, డీల్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ మెటీరియలిస్టిక్గా అయ్యేటప్పటికి ఏది అవ్వదు. ఎందుకంటే చెప్పాను కదా, అన్ని శాటర్న్ కంట్రోల్లో ఉన్నాయి. కాబట్టి ఆయన మనని ఊరించి కష్టపెట్టి ఫైనల్గా రిజల్ట్ ఇస్తాడు. కాబట్టి మీరు లేట్ అవుతోంది, కష్టపడుతున్నావు అనుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ నెలంతా కూడా ఆపర్చునిటీస్ అట్లానే ఉన్నాయి. అలానే మ్యారేజ్, శుభకార్యాల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు, అపోహలు, గొడవలు, సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెళ్ళిళ్ళకి వెళ్ళేవాళ్ళు, శుభకార్యాలు నిర్వహించేవాళ్ళు కొంతవరకు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ అక్కర్లేని అపోహలు, ఇబ్బందులు, అండ్ కొన్నిసార్లు మనం తెలివిగా తీసుకోకపోయే డెసిషన్స్ వల్ల కొంత ఖర్చులు, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీనం వాళ్ళకి ఏంటంటే మీరు ఒక పద్ధతిగా పెట్టుకుని శనివారం నాడు, అట్లానే ఆదివారం నాడు కానీ కాస్త లేదా 2 రోజులు మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళడం, కొంచెం ప్రదక్షిణాలు చేయడం, ఇది చెయ్యండి. ఎందుకంటే వ్యయస్థానము అంటేనే టెంపుల్స్ విజిట్ చేయడం అని అర్థం. మనం ఎక్కడికో ఊళ్ళో వెళ్ళిపోక్కర్లేదు. జస్ట్ మన ప్రతి కాలనీలోనూ గుడి ఉంటుంది కదా, సో వెళ్ళండి, కొంచెం ప్రదక్షిణ చేయండి, దండం పెట్టుకోండి, రండి. టెంపుల్స్ విజిట్ చేయడం వల్ల హాస్పిటల్ విజిట్ చేసే అవకాశాలు తగ్గుతాయి. ఎందుకంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు ఉన్నా బట్ అంత ఖర్చులేం లేవనుకోండి. కాకపోతే మీరు టెంపుల్స్ విజిట్ చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈ 2024 ఫిబ్రవరి మంత్లో 12 రాసులు ఆర్ 12 లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది. సో ఈ మంత్ అంతా పెద్ద సర్ప్రైజెస్ ఏమి ఉండవు. అండ్ ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకైనా లేట్ అవుతూనే ఉంటుంది. లైక్ మీరు బిజినెస్ అవని, జాబ్ అవని, స్టూడెంట్స్ అవని, ఎవరైనా అవనియండి. సో ఎందుకంటే శని భగవానుడి కంట్రోల్లోకి మొత్తం గ్రహాలన్నీ ఉన్నప్పుడు ఆయన దృష్టిలోనో, ఆయన ఇంట్లోనో, ఆయన నక్షత్రం మీదో, సో ఏదో విధంగా ఈ గ్రహాలన్నీ అటువంటి కంట్రోల్లో ఉన్నప్పుడు కొంత లేట్ అవుతాయి. కాకపోతే ఎకానమీ రికవరీ అవ్వడానికి ఒక చిన్న మొదలు కింద చెప్పుకోవచ్చు. కాకపోతే మనకి మొత్తం ఓవరాల్గా మటుకు
అంత ప్రోగ్రెసివ్గా అయితే లేదు, కానీ సర్ప్రైజెస్, సడన్ లాసెస్, పెద్ద పెద్ద ఇబ్బందులు అవి కూడా లేవు. స్టాగ్నేటెడ్, స్తబ్దత అనేది కొంతవరకు సాగే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఓకే గాయస్, ఇది ఈ నెలవి. అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.